డెంగ్యూ కేసెస్ రికార్డెడ్ గా నేను చెప్తానండి. దిస్ ఇస్ ఆల్ పేపర్ ఎవిడెన్స్. మీరు ఎక్కడన్నా కనుకోండి నేను చెప్పిన దాంట్లో, మీరు ఎక్కడన్నా కనుకోండి నేను చెప్తున్నా, ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ నేను చెప్తున్నా. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 సంవత్సరంలో 14,700 డెంగ్యూ కేసెస్ ఈ హైదరాబాద్ లో రికార్డ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా 2020లో కోవిడ్ పుణ్యమా అంటూ డెంగ్యూ కేసెస్ తగ్గినాయి. 2021లో 7,135 రికార్డెడ్ డెంగ్యూ కేసులు ఉన్నాయి. 2022లో 8,972 డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. 2023లో 8,016 డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. ఇదంతా మీ రెజీమే కదా, మీరే కదా ఆ రోజు కూడా ఎమ్మెల్యేలు, మీరందరూ ఎమ్మెల్యేలు ఆ రోజు కూడా ఇవే జీతాలు తీసుకుంటున్నారు. ఈ రోజు కొత్తగా దోమ హైదరాబాద్ లో పుట్టింది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచో దోమను తీసుకొని వచ్చి హైదరాబాద్ లో రీప్రొడక్షన్ సెంటర్ పెట్టినట్టు ఆలోచిస్తారు ఏంటండి మీరు? మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాల్సిన అవసరము ఈ హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఉన్నది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇప్పటి వరకు డెంగ్యూ కేసెస్ రికార్డెడ్ గా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి తెప్పించినట్టయితే మీకు తెలుస్తుంది బాధ లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో డెంగ్యూ కేసులు రికార్డెడ్ గా నమోదైనాయి కదా, మరి దాని మీద మీ ఆలోచన ఎటుపోయింది? మరి గత 5 సంవత్సరాల కింద ఈ రోజు మాట్లాడుతున్నారే, మరి మీరేం చేస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని వచ్చి దోమల మీద, లార్వా మీద, దీని మీద వాళ్ళని చూపిమంటుర్రే, మరి మీరు ఎక్కడ పోతారు?